ఆ, ఈనాటి మన లోతైన విశ్లేషణా కార్యక్రమానికి స్వాగతం. మ్మ్. ఈరోజు మనం చర్చించబోయే అంశం చాలా ఆసక్తికరమైనది. అవును. అంతేకాకుండా మన దైనందిన జీవితానికి ఒక స్పష్టమైన దిశానిర్దేశం చేసేది కూడా. ఖచ్చితంగా. ఏంటంటే మనం విశ్లేషించబోయే ఈ మూలాలు 2001వ సంవత్సరం నవంబర్ 4వ తేదీన మధువనంలో అవ్యక్త బాప్ దాదా ఇచ్చిన ఒక సందేశం. ఆ సందేశం పేరు సత్యం మరియు కరుణ యొక్క శాశ్వత దీపాన్ని వెలిగించడం. వినడానికే చాలా ఆసక్తికరంగా ఉంది. అవును. ఈ పత్రాలను చదువుతున్నప్పుడు సత్యవాదులుగా ఎలా జీవించాలి, కరుణతో ఎలా వ్యవహరించాలి అనే విషయాలు చాలా విపులంగా వివరించారు. ముఖ్యంగా మన పరిమితమైన ఆలోచనల హద్దుల నుండి అనంతమైన విశాలమైన దృష్టి వైపు ఎలా మారాలో చెప్పారు. అంటే కేవలం ఒక ఆధ్యాత్మిక ప్రవచనాన్ని పైపైన చదివేయడం కాదు మన లక్ష్యం. అదే కదా, ఈ సందేశంలోని క్లిష్టమైన విషయాలను విడమరిచి ఆ సిద్ధాంతపరమైన జ్ఞానాన్ని ఆచరణాత్మకమైన అనుభూతిగా ఎలా మార్చుకోవచ్చో వినేవారికి అర్థమయ్యేలా చేయడమే మన ఈనాటి లక్ష్యం. కరెక్ట్. చెప్పినా సత్యమైన హృదయం, అలాగే మనస్సు యొక్క స్విచ్ ఆన్ చేసి ఉంచడం అనే భావనలు చాలా ఆసక్తికరంగా అనిపించాయి. నిజమే. చూడండి, ఈ మూలాలను కేవలం ఆధ్యాత్మిక సాధకులకు మాత్రమే ఉద్దేశించిన ఒక పత్రంగా మనం చూడలేము. అంటే అందరికీ ఉపయోగపడేలా ఉందంటారా? అవునవును. ఆధునిక ప్రపంచంలో అంతులేని ఇన్ఫర్మేషన్ గందరగోళంలో చిక్కుకున్న ప్రతి ఒక్కరికీ ఇదొక అద్భుతమైన మార్గదర్శిలాగా పనిచేస్తుంది. ఒక మాన్యువల్ లాగా అన్నమాట. అవును, నిజమే. మన బుద్ధిని ఎప్పుడూ ఎలా స్థిరంగా ఉంచుకోవాలి, అనవసరమైన ఆలోచనల వలయానికి ఎలా అడ్డుకట్టవేయాలి అనే విషయాలపై ఇది చాలా స్పష్టమైన మానసిక విశ్లేషణను అందిస్తుంది. జీవితంలో స్పష్టత కొరవడినప్పుడు ఈ సూత్రాలు చాలా ఆచరణాత్మకంగా ఉపయోగపడతాయి. ఖచ్చితంగా. అయితే ఈ చర్చను మనం ఒక ఆసక్తికరమైన ఘట్టంతో ప్రారంభిద్దాం. ప్రేమ సాగరుడైన బాప్దాదా పరలోకము మరియు సూక్ష్మలోకము నుండి తన సికీలధే అంటే అతి ప్రియమైన పిల్లలు. అవును, అతి ప్రియమైన పిల్లలను కలుసుకోవడానికి మధువనానికి రావడమనేది ఇక్కడ ప్రస్తావించారు. ఈ సందర్భంగా డబుల్ విదేశీ పిల్లలు, అలాగే భారతవాసీ పిల్లల కలయిక గురించి బాబా ఎంతో గర్వంగా మాట్లాడారు. అవును. ఇక్కడ డబుల్ విదేశీయులు అనే ఒక పదాన్ని వాడారు. సాధారణంగా విదేశీయులు అంటాం గదా, ఈ డబుల్ విదేశీ అంటే అర్థమేమిటి? ఈ పదం చాలా లోతైన అర్థం ఉన్నది. భౌతికంగా భారతదేశానికి చెందనివారు కాబట్టి వారిని విదేశీయులు అంటారు. అది మొదటి విషయం. హ్మ్. మరి రెండవది? ఆధ్యాత్మిక కోణంలో చూస్తే ఈ దేహమే ఒక విదేశం లాంటిది. మనం అసలిక్కడి వారం కాదు, పరమధామానికి చెందిన వారం అనే విశాలమైన భావనను కలిగి ఉంటారు. ఓహో, అంటే రెండు రకాలుగా విదేశీయులన్మాట. అవును. అందుకే వారిని డబుల్ విదేశీయులు అని ప్రేమగా పిలుస్తారు. ఇక్కడ ప్రాంతీయ భేదాలను తుడిచివేసి అందరినీ ఆత్మిక దృష్టితో చూడటం అనే మూలసూత్రం దాగి ఉంది. అర్థమైంది. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం మొదలవుతుంది. ఈ డబుల్ విదేశీయులు ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే మధువనానికి చేరుకోవాలనే గట్టి పట్టుదలతో వచ్చారట. దానికొక ఉదాహరణ కూడా ఈ పత్రాలలో ఉంది కదా. అవునవును. ఒకరి విమానం టేకాఫ్ అయ్యాక ఏదో సాంకేతిక లోపం వల్ల మళ్లీ వెనక్కి వెళ్లిపోయినా సరే వారు ఏమాత్రం నిరాశపడలేదు. కరెక్ట్. ఆ పరిస్థితిని అధిగమించి మరీ అనుకున్న సమయానికి చేరుకున్నారు. ఈ ధైర్యాన్ని బాబ్దాదా ఎంతగానో మెచ్చుకున్నారు. సాధారణంగా అయితే ఇలాంటి ఒక అడ్డంకి ఎదురైతే ఇది నా అదృష్టంలో లేదు కాబోలు అని ఆగిపోతాం కదా. సరిగ్గా పట్టుకున్నారు. ఆ విమానం ఉదాహరణ వెనుక చాలా లోతైన మానసిక విశ్లేషణ ఉంది. ఇక్కడ మనం ప్రధానంగా దృఢ నిశ్చయం గురించి మాట్లాడుకోవాలి. అంటే డిటర్మినేషన్. అవును. ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు అడ్డంకులు రావడమనేది ప్రకృతి సహజం. విమానం వెనక్కి వెళ్ళిపోవడమనేది ఒక ఊహించని అవరోధం. భయమున్నవారు లేదా తమ లక్ష్యం పట్ల స్పష్టత లేనివారు అక్కడే ఆగిపోతారు. వంకలు వెతుకుతారు కదా. కరెక్ట్. వంకలు వెతుకుతారు. కాని ఎవరికైతే అచంచలమైన దృఢనిశ్చయం ఉంటుందో వారు ఆ పరిస్థితిని ఒక చిన్న సవాలుగా మాత్రమే చూస్తారు. లక్ష్యాన్ని చేరుకోవాలనే తపన ఉన్నప్పుడు ఆ ధైర్యమే వారిని ప్రత్యామ్నాయ మార్గాల వైపు నడిపిస్తుంది. ఇది వినడానికి చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. ఇది కేవలం ఆ విమానం ప్రయాణానికే కాదు, మనం ప్రతిరోజూ ఆఫీసుల్లో ఎదుర్కొనే సవాళ్లకు, మన వ్యక్తిగత లక్ష్యాలకు అన్నింటికీ ఖచ్చితంగా వర్తిస్తుంది. అంటే ఆటంకాలను చూసి వెనుతురగకుండా వాటిని దాటే మార్గాలను అన్వేషించడమే నిజమైన నిశ్చయమన్నమాట. 100% నిజం. ఈ దృఢనిశ్చయం గురించి వింటుంటే ఈ సందేశంలో ఉన్న మరో ఆకర్షణీయమైన భావన గుర్తుకొస్తోంది.
బాప్ దాదా నుండి సహజంగా వరదానాలు పొందాలంటే అమృతవేళలో మరియు కర్మయోగి స్థితిలో నిరంతరం స్మృతి చెయ్యాలనే నియమం గురించి చెప్పారు. అవును. ముందుగా ఈ అమృతవేళ అంటే కేవలం ఉదయం నిద్రలేవడం మాత్రమేనా, లేక దానికి ఇంకేదైనా లోతైన అర్థముందా? అమృతవేళ అనేది కేవలం వేకువజామున అలారం పెట్టుకుని నిద్రలేవడం మాత్రమే కాదు. సూర్యోదయానికి ముందు ఉండే ఆ ప్రశాంతమైన సమయంలో, ప్రపంచమంతా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు, మనసు ఎటువంటి ప్రాపంచిక ఆలోచనల కాలుష్యం లేకుండా అత్యంత స్వచ్ఛంగా ఉంటుంది. అంటే డిస్టర్బెన్సెస్ ఉండవు కాబట్టి. అవును. ఆ సమయంలో చేసే అత్యున్నత ధ్యాన స్థితినే అమృతవేళ అంటారు. అది మనస్సుకు అవసరమైన శక్తిని నింపుకునే సమయం. ఆ సమయంలో సంపాదించుకున్న ఏకాగ్రత రోజంతా కర్మయోగి స్థితిలో ఉండడానికి సహాయపడుతుంది. కర్మయోగి స్థితి అంటే పనులు చేస్తూ కూడా, కర్తవ్యాలు నిర్వహిస్తూ కూడా మానసికంగా స్థిరంగా ఉండటం. ఓహో, ఈ ఏకాగ్రతను వివరించడానికి ఈ పత్రాలలో ఒక అద్భుతమైన దృశ్యాన్ని ఆవిష్కరించారు కదా. స్థూల నయనాల మధ్యలో నిరంతరం ఒక బిందువు మెరుస్తున్నట్లుగా మన కళ్లల్లో నిరంతరం ఆ బిందువైన బాబాను ఇముడ్చుకోవాలి అని. అవును, అది చాలా అద్భుతమైన రూపకం. ఆ బిందువు గనక కళ్లలో సరిగ్గా అమరిపోతే ఇక వేరే వైపు దృష్టి వెళ్లనే వెళ్లదు అని చెప్పారు. కాని ఇక్కడ ఒక సందేహం రావచ్చు. కళ్లలో నిరంతరం ఒక బిందువునుంచుకోవడమంటే మన దైనందిన జీవితంలో పనులు చేసుకుంటూ ఇది ఆచరణాత్మకంగా ఎలా సాధ్యమవుతుంది? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఆ బిందువును కళ్లలో ఉంచుకోవడమంటే భౌతికంగా కళ్ల ముందు ఏదో ఒక చుక్కను పెట్టుకోవడం కాదు. అది మన అవగాహనకు, మన దృష్టికి సంబంధించిన విషయం. అంటే ఫోకస్ అన్నమాట. అవును. బిందువనేది ఇక్కడ ఏకాగ్రతకు, నిరాకార తత్వానికి ప్రతీక. ఉదాహరణకు, మీరు వాహనం నడుపుతున్నప్పుడు మీ కళ్ళు చుట్టూ ఉన్న ట్రాఫిక్ని, పరిసరాలను చూస్తూనే ఉంటాయి కదా. అవును, చూడాలి కదా. కానీ మీ అంతర్గత ఏకాగ్రత అంతా డ్రైవింగ్ మీదే, గమ్యం మీదే ఉంటుంది. అలాగే మనం ప్రపంచంలో ఎన్ని పనులు చేస్తున్నా, ఎన్ని బాధ్యతలు నెరవేరుస్తున్నా, మన అంతర్గత స్పృహ ఎప్పుడూ ఆ అత్యున్నతమైన ఆధ్యాత్మిక శక్తి మీద స్థిరపడి ఉండాలి. అర్థమైంది. ఎప్పుడైతే ఆ అంతర్గత ఏకాగ్రత కుదురుతుందో అప్పుడు చుట్టూ ఉన్న గందరగోళం, చిరాకులు మనల్ని ఏమాత్రం ప్రభావితం చేయలేవు. ఈ స్థిరమైన అవగాహననే ఆ బిందువు రూపంలో వివరించారు. మరియు ఆ శక్తిని సంతుష్టపరిచే ఏకైక మార్గంగా ఇక్కడ చెప్పబడినది సత్యమైన హృదయం. సత్యమైన హృదయం. ఈ సత్యమైన హృదయం గురించి చర్చిస్తున్నప్పుడు బాబా అడిగిన ఒక ప్రశ్న, దానికక్కడున్నవారిచ్చిన సమాధానం గమనించదగ్గది. బాబాని మీరు ఎంత శాతం సంతుష్టపరిచారు అని అడిగారు కదా. అవును, అడిగితే కొందరేమన్నారంటే కొందరు 99% అని, మరికొందరు 75% అని చెప్పారు కదా. అప్పుడాయన ఒక మాట చెప్పాడు. ఎవరైతే సత్యమైన హృదయం కలిగి ఉంటారో వారు ప్రతి కర్మలోనూ రాజయుక్తంగా నడుచుకుంటారు అని. కరెక్ట్. అసలు ఈ రాజయుక్తంగా ఉండటమంటే ఆచరణలో ఎలా ఉంటుంది? రాజసం చూపించడమా? కాదు. రాజయుక్తంగా ఉండటమంటే ఏదో అధికారం చెలాయించటం కాదు. ఇది పూర్తిగా స్వీయ నియంత్రణకు సంబంధించిన పదం. ఒక పరిస్థితుల వెనుక ఉన్న మూల కారణాన్ని, ఎదుటి వ్యక్తుల ఆత్మల యొక్క స్వభావాన్ని, వారి సంస్కారాలను లోతుగా అర్థం చేసుకుని వ్యవహరించటం. ఒక రకంగా చెప్పాలంటే పరిస్థితిపై పూర్తి పట్టు కలిగి ఉండటం. అవును. ఎవరైతే ఈ రహస్యాన్ని తెలుసుకుంటారో వారు తమ పట్ల తాము ఎప్పుడూ నిరాశపడరు. ఇది చాలా కీలకమైన విషయం. ఎందుకంటే చాలాసార్లు మనం మన తప్పుల గురించి మనమే విపరీతంగా బాధపడుతూ మననే మనం తక్కువ చేసుకుంటూ ఉంటాం. అవును, గిల్ట్ ఫీలింగ్ వస్తుంది. కానీ రాజయుక్తమైన వ్యక్తి తన తప్పుల నుండి నేర్చుకుంటాడు తప్ప నిరాశలో కూరుకుపోడు. అంటే తమ ఎమోషన్స్ మీద తమకు పూర్తి పట్టు ఉంటుందన్నమాట. ఖచ్చితంగా. అలాగే వారు తమ సంకల్పాలు, దృష్టి లేదా కర్మల ద్వారా ఇతరులను కూడా ఎన్నటికీ అసంతుష్టం చేయరు. ఒకవేళ ఎదుటి వ్యక్తి కోపంగా ఉన్నా సరే వాళ్లు దానికి రియాక్ట్ అవ్వరన్నమాట. అవును. రాజయుక్తంగా ఉన్న వ్యక్తి ఆ కోపానికి ప్రతిస్పందించకుండా ఆ కోపం వెనుక ఉన్నవారి బాధను లేదా అభద్రతాభావాన్ని అర్థం చేసుకుని ప్రశాంతంగా సమాధానమిస్తాడు. స్వయం పట్ల, ఇతరుల పట్ల ఇంతటి పూర్తి అవగాహనతో ఉండటమే ఈ రాజయుక్తమైన స్థితి. బహుశా దీన్నే మనం మోడర్న్ సైకాలజీలో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని పిలుస్తామేమో కదా. కరెక్ట్గా చెప్పారు. అత్యున్నత స్థాయి ఇమోషనల్ ఇంటెలిజెన్స్ ఇదే. ఈ వివరణ విన్నాక రాజయుక్తంగా ఉండటమనేది ఎంత అవసరమో స్పష్టమవుతోంది. ఇక ఈ మూలాలలో నా ఆలోచనలను మరింత రేకెట్టించిన ఇంకో విషయం ఉంది. అదేంటంటే మనసు యొక్క గ్రహణ శక్తి. అంటే టచింగ్ పవర్.
అవును. ఆ పత్రాలలో పిల్లలు తరచుగా ఏమని ఫిర్యాదు చేస్తుంటారంటే, మాకు సమయానికి తగిన ఆలోచన రావటం లేదు, సరైన శక్తి ఉపయోగపడటం లేదు అని. దానికి సమాధానంగా మీ మనసు యొక్క స్విచ్ ఆఫ్ అయ్యుంది అనే ఒక పోలికను తీసుకువచ్చారు కదా. అవును, అదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఆ స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళిపోతుందట. మనం ఎంతో శక్తి కోసం ఎదురుచూస్తుంటాం కానీ అసలు ఆ స్విచ్ ఆన్లో లేనప్పుడు కనెక్షన్ ఎలా దొరుకుతుంది? ఇది నేటి ఆధునిక జీవితానికి చాలా దగ్గరగా అనిపిస్తోంది. ముమ్మాటికి నిజం. నేటి డిజిటల్ యుగంలో మన ఫోన్ల నోటిఫికేషన్లు ఎలాగైతే మన ఏకాగ్రతను క్షణాల్లో దెబ్బతీస్తాయో స్విచ్ ఆఫ్ చేసేస్తాయన్నమాట. అవును, అలాగే పనికిరాని విషయాలు, గతాన్ని గురించిన విచారం, భవిష్యత్తు గురించిన భయం ఇవన్నీ కూడా మన మెంటల్ స్విచ్ను క్షణాల్లో ఆఫ్ చేసేస్తాయి. ఇక్కడ మనకు నేర్పుతున్న ప్రాక్టికల్ పాఠమేమిటంటే ఎప్పుడూ ఎరుకతో ఉండటం. ఆ ఎరుకనేది చాలా ముఖ్యం. ఇక్కడ సంస్కారము ద్వారా విశ్వ పరివర్తన అనే ఒక అత్యంత పెద్ద లక్ష్యాన్ని కూడా గుర్తుచేస్తున్నారు. చాలామంది సమాజాన్ని, ప్రపంచాన్ని మార్చేయాలి అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటారు. అవును, కానీ ముందు మనం మారాలి కదా. కరెక్ట్. ఇక్కడ సూత్రం ఏమిటంటే ముందు నీ లోపలి అలవాట్లను, నీ ఆలోచనా విధానాన్ని, అంటే నీ సంస్కారాలను మార్చుకో. వ్యక్తి మారితేనే వ్యవస్థ మారుతుంది. నీ స్విచ్ ఆన్లో ఉంటేనే కదా ప్రపంచానికి వెలుగునివ్వగలవు. అద్భుతం. ఈ ప్రయాణంలో ప్రకృతిని ఒక సజీవమైన వ్యక్తిగా చూపిస్తూ చెప్పిన విషయాలు ఇంకా ఆసక్తికరంగా ఉన్నాయి. ప్రకృతి అడుగుతోందట, నేను ప్రపంచాన్నంతా శుభ్రం చేయడానికి సిద్ధంగా ఉన్నాను, అన్ని ఏర్పాట్లు చేశాను, కాని ఎవరైతే ఈ మార్పు తీసుకురావడానికి నిమిత్తులయ్యున్నారో ఆ పిల్లలింకా తమ చిన్న చిన్న ఆలోచనలోనే పడిపోయారు అని. ఇది భలే ఉంది కదా. అవును, ఇది చెయ్యాలా వద్దా, త్వరగా చెయ్యాలా నెమ్మదిగా చెయ్యాలా అని ఆలోచిస్తున్నారు. నేనేం చెయ్యాలి అని ప్రకృతి ఎదురుచూస్తోందట. ఇదొక అద్భుతమైన రూపకం. దీన్ని మనం వాతావరణ మార్పులకు, పర్యావరణ సంక్షోభానికి కూడా అన్వయించుకోవచ్చు. మన బాహ్య ప్రపంచంలో జరిగే కాలుష్యమంతా మన అంతర్గత ఆలోచనల కాలుష్యానికి ఒక ప్రతిబింబం మాత్రమే. చాలా లోతైన పాయింట్ ఇది. ప్రకృతి సమతుల్యతను కోల్పోవడానికి కారణం మనుషులు తమ స్వార్థం, దురాశ అనే పరిమిత ఆలోచనల్లో ఇరుక్కుపోవడమే. నేను అంతా శుభ్రం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని ప్రకృతి అనడం వెనుక ఉన్న అర్థమేమిటంటే మార్పు అనేది అనివార్యం. కాని ఆ మార్పుకు నాయకత్వం వహించాల్సిన వారు ఇంకా సిద్ధంగా లేరు. అవును, తమ సొంత గందరగోళం నుండి బయటపడలేకపోతున్నారు అనేది ఇక్కడ అంతరార్థం. ప్రకృతి ఎదురుచూస్తోంది, కాని మనమే నిర్ణయం తీసుకోలేక ఆలోచనల్లో మునిగిపోతున్నాం. ఇక్కడే ఇంకో సరదా సంభాషణ కూడా జరిగింది. ఏ విషయంలోనైనా ఒక్క క్షణంలో బిందువు అంటే పూర్తిస్థాయి ముగింపు పెట్టగలరా అని అడిగారు. ఆ ఫుల్ స్టాప్ పెట్టడమనేది గొప్ప కళ కదా. అవును, ఇక్కడ ఆధ్యాత్మిక సాధనలో ఉన్న పురుషులను పాండవులు, స్త్రీలను శక్తులు అని సంబోధించారు. పాండవులకు ఆ బిందువు పెట్టడానికి సమయం పడుతుందా లేక శక్తులకేనా అని అడిగితే పాండవులు నిజం ఒప్పుకుంటూ అప్పుడప్పుడు సమయం పడుతుంది అని చెప్పారు కదా. అవును, అది వినడానికి సరదాగా ఉన్నా అనవసరమైన ఆలోచనలకు అడ్డుకట్ట వేయడం ఎంత కష్టమో ఇది నొక్కి చెబుతోంది. ఖచ్చితంగా. ఆ పూర్తిస్థాయి ముగింపు లేదా ఫుల్ స్టాప్ పెట్టడమనేది రాకపోతే జరిగిపోయిన విషయాల గురించి పదే పదే త్రవ్వుకోవడం లేదా జరగని దాని గురించి అనవసరమైన సందేహాలను పెంచుకోవడం వల్ల సమయం వృధా అవుతుంది. సమయం చాలా విలువైంది కదా. ఒక విషయం సరైనదా కాగా అనేది మనస్సాక్షికి వెంటనే తెలిసిపోవాలి. ఆ క్షణంలో స్పష్టమైన గ్రహణశక్తి రావాలి అంటే ఆ వ్యర్థ ఆలోచనలకు వెంటనే ఫుల్ స్టాప్ పెట్టగలగాలి. దీనికోసం నిరంతర సాధన, స్పష్టమైన బుద్ధి అవసరం. ఈ సమయం వృధా చేయడమనే పాయింట్ నుండి మనం ఒక అడుగు ముందుకు వేద్దాం. బాప్దాదా దీపావళి పండగ గురించి ప్రస్తావిస్తూ ఈ సంగమయుగం గురించి చెప్పారు. అవును, సంగమయుగం. సంగమయుగం అంటే పాత ప్రపంచం అంతమై కొత్త ప్రపంచం మొదలయ్యే సంధికాలం కదా. ఈ యుగమే జరుపుకునే యుగమని చాలా స్పష్టంగా చెప్పారు. ఇక పోగొట్టుకునే సమయం ఎప్పుడో సమాప్తమైపోయింది. ఇది కేవలం సంపాదించుకునే మరియు జమ చేసుకునే యుగమనే స్పష్టం చేశారు. ఒక్క ఆలోచనను కూడా వృధా చేయకూడదు అని హెచ్చరించారు. అవును, సమయాన్ని ఏమాత్రం కోల్పోకూడదు అని గట్టిగా చెప్పారు. ఇక్కడ జమ చేసుకోవడం అనగానే మనకు భౌతిక సంపదలు, బ్యాంక్ బ్యాలెన్స్ గుర్తుకొస్తాయి. కాని ఇక్కడ వాళ్ళు చెప్తున్నది ఆ సంపద గురించి కాదు. మరి దేని గురించి? మంచి ఆలోచనలు, సమయం మరియు సత్యమైన జ్ఞానం అనే సూక్ష్మ ఖజానాలను ప్రాక్టికల్ జీవితంలో ఎలా జమ చేసుకోవాలి అని. ఇక్కడ అద్భుతమైన విషయమేమిటంటే జ్ఞానమనే పదానికి ఒక కొత్త నిర్వచనమిచ్చారు. ఏంటది? కేవలం పుస్తకాలు చదవడం, పెద్ద పెద్ద వేదికల మీద ఇతరులకు వినిపించడం అనేది తొలి దశ మాత్రమే.
అది నిజమైన జ్ఞానం అనిపించుకోదు. మరి నిజమైన జ్ఞానమంటే ఏమిటి? నిజమైన జ్ఞానమంటే ప్రకాశము మరియు శక్తి. ఈ మూలాల ప్రకారం చెప్పాలంటే లైట్ అండ్ మైట్. ఆ జ్ఞానం మీ ఆలోచనల్లో స్పష్టతనివ్వాలి. మీరు మాట్లాడే మాటలలో శక్తిని నింపాలి. పనులలో కూడా కనిపించాలి కదా? ఖచ్చితంగా. అన్నిటికంటే ముఖ్యంగా మీరు చేసే కర్మలలో అది ప్రతిబింబించాలి. ఎవరైతే తమ ఆచరణ ద్వారా ఆ జ్ఞానాన్ని జీవించి చూపిస్తారో వారిని మాత్రమే సంపూర్ణ జ్ఞానవంతులంటారు. అంటే ఆచరణలో పెట్టని జ్ఞానం కేవలం ఒక ఇన్ఫర్మేషన్ లాంటిదే అన్నమాట? అవును. సుమారు 80 మంది కుమారీలు శిక్షణా తరగతులలో ఉన్నారని, వారిలో సగం మంది ఇంకా సేవా కార్యక్రమాల్లో పాల్గొనలేదని గుర్తిస్తూ వారితో ఒక ముఖ్యమైన మాట అన్నారు. అవును. కేవలం జ్ఞానమార్గం బోధించేవారిలా మిగిలిపోకండి, మీ ప్రతి పనిలో ఆ ప్రకాశం మరియు శక్తి కనిపించాలి అని. అలాగే వారికి సేవా కేంద్రం లభించటం గురించి ఒక ఆసక్తికరమైన పోలిక తీసుకొచ్చారు. అవునవును. ఆధ్యాత్మిక మార్గంలో నడిచే ఆ కుమారీలకు ఆత్మికవరుడు లభించేశారు. ఇప్పుడు సేవాకేంద్రమనే బాధ్యతాయుతమైన ఇల్లు కూడా లభిస్తుంది అని చెప్పారు కదా. భలే చెప్పారు ఆ పోలిక. అదే సమయంలో ఈ సేవాకార్యంలో ప్రతి ఒక్కరి పాత్ర ఎంత ముఖ్యమో కూడా గుర్తుచేశారు. పాండవులు అంటే ఆ కుమారులు ఏమాత్రం వెనుకబడి లేరని, అసలు కష్టపడి పనిచేసి భుజం కాసే కుమారులు లేకుండా ఏ సేవాకేంద్రము నడవదని వారి నిస్వార్థ సేవను గుర్తించారు. అంటే ఇద్దరి ప్రాముఖ్యత ఉంది అక్కడ. అవును. ఒకవైపు ఆధ్యాత్మిక ఎదుగుదలకు శక్తులు ఎలా అవసరమో, ఆచరణాత్మకమైన పనులకు పాండవుల శ్రమ అంతే అవసరం. వీరిద్దరి పరస్పర సహకారం వల్లే ఆ సంస్థాగత చక్రం సాఫీగా నడుస్తుంది అనేది ఇక్కడ స్పష్టమవుతోంది. బ్యాలెన్స్ అనమాట. ఒక పక్క ఆధ్యాత్మిక శక్తి, మరో పక్క ఆచరణాత్మక శ్రమ, రెండు సంపూర్ణంగా సమతుల్యమవ్వాలి. సరే, ఇప్పుడు ఈ మూలాలలోనే అత్యంత కీలకమైన మరియు కాస్త లోతైన పాయింట్ని చర్చిద్దాం. చెప్పండి. ప్రస్తుత ప్రపంచంలో ఆత్మలు శాంతి, స్నేహం, ప్రేమ కోసం ఎంతగానో ఆర్తనాదాలు చేస్తున్నాయని వివరించారు. ఈ ప్రపంచానికిప్పుడు కావలసింది కేవలం ఉపన్యాసాలు కాదు, వారికి మనసు ద్వారా మంచి సంకల్పాలు, శుభభావనలు, లేదా కనీసం ఓదార్చే మాటల ద్వారా ఏదో ఒకటిచ్చే దాతలుగా, దయార్ధ హృదయులుగా మనం మారాలి అని కోరారు. ఇదెలా సాధ్యపడుతుంది? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విశాలమైన దృక్కోణం ఒకటుంది. విరాట రూపం స్మృతి చిహ్నంలో చూపించిన కుడి భుజాలు ఎవరంటే మీరే అని ఆ పిల్లలకు గుర్తు చేశారు. కుడి భుజాలు అంటే రైట్ హ్యాండ్స్ అన్నమాట. అవును. ఎక్కడైనా సరే కుడి భుజం అనేది బలానికి, నిరంతర సేవకు మరియు నమ్మకమైన బాధ్యతకు ప్రతీక. ఈ బాధాతప్త ప్రపంచానికి ఆ శాంతిని, సుఖాన్ని అందించాల్సిన బాధ్యత పూర్తిగా తమ భుజాల మీదే ఉందని వారికి గుర్తు చేశారు. పెద్ద బాధ్యతే ఇది. అయితే ఇక్కడే పత్రాల చివర్లో ఒక తీవ్రమైన హెచ్చరిక కూడా ఇవ్వబడింది. మనం దీన్ని ఎవరి పక్షం వహించకుండా చాలా ఆబ్జెక్టివ్గా, అంటే ఉన్నది ఉన్నట్లుగా విశ్లేషించాలి. ఖచ్చితంగా. ఆ హెచ్చరిక స్పష్టంగా ఉంది కూడా. బాబ్దాదా స్వభావాన్ని ఎప్పుడూ క్షమాసాగరుడిగా వర్ణిస్తారు కదా. అంటే పిల్లలు చేసే చిన్న చిన్న తప్పులు, నిర్లక్ష్యం, అంతా జరిగిపోతుందిలే, ఇప్పుడు ఎవ్వరు చూస్తున్నారులే అనుకునే అల్లరితనాన్ని ఆయన ఇప్పటిదాకా ఎంతో దయతో చూస్తూ క్షమిస్తూ వచ్చారు. కానీ ఇక్కడ ఒక పెద్ద మార్పు గురించి ప్రస్తావించారు. అదే ధర్మరాజు పాత్ర గురించిన హెచ్చరిక. అవును. తండ్రిగా లేదా గురువుగా ఉన్నంతకాలం మార్పు కోసం సమయమిస్తారు, క్షమ ఉంటుంది. కాని సమయం దాటిపోయాక కర్మలకు లెక్కలడిగే న్యాయమూర్తిగా లేదా ధర్మరాజుగా ఆ పాత్ర మారుతుంది అని చెప్పారు. అంటే సమయం మించిపోతే ఇక క్షమ ఉండదనమాట. ఇది ఎవ్వరినో భయపెట్టడానికి చెప్పిన మాట కాదు, మన కర్మల జవాబుదారీతనం గురించి చెప్పిన గొప్ప సత్యం. పరీక్షల సమయం వచ్చినప్పుడు ఇన్విజిలేటర్ ఎంత మంచివాడైనా సహాయం చేయలేడు కదా. అవును కదా. ఎవరి ఎగ్జామ్ వాళ్లు రాయాల్సిందే. ఆ పాత్ర వచ్చినప్పుడు ఇక సమయం ఉండదని, అప్పటిదాకా చేసిన ప్రతి చిన్న తప్పు, నిర్లక్ష్యం 100 రెట్లు అదనంగా జమ అవుతుందనే ఖచ్చితమైన లెక్కను ఈ పత్రాలలో వివరించారు. అందుకే చిన్న చిన్న బలహీనతల్లో పడి అమూల్యమైన సమయాన్ని వృధా చెయ్యొద్దని నొక్కి చెప్పారు. ఇది వింటుంటే ఎవరికి వారు తమ సమయాన్ని ఎలా వాడుతున్నారో పునరాలోచించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందనిపిస్తోంది. పనికిరాని విషయాల వెనుక మనం పరుగులు తీస్తే ఆ అనంతమైన, ఉన్నతమైన జీవన విధానం మన నుండి దూరమైపోతుంది కదా. అవును. అందుకే అలర్ట్గా ఉండాలి. సరే, ఈ సుదీర్ఘమైన, లోతైన చర్చను మనమొకసారి క్రోడీకరిద్దాం. ఈనాటి మూలాల నుండి మనం నేర్చుకున్నదేమిటంటే, ఎలాంటి అవరోధాన్నైనా ఎదుర్కొనే దృఢసంకల్పం కలిగి ఉండటం, మనసు యొక్క స్విచ్ ఆన్ చేసి ఉంచుకోవటం, అనవసర విషయాలను ఒకే ఒక్క క్షణంలో పూర్తిస్థాయి ముగింపు పెట్టి వదిలేయడం,
మరియు పరిమితమైన హద్దుల నుండి బయటపడి అనంతమైన ప్రాతిపాదికన కరుణను పంచే దాతలుగా మారడం. వీటన్నిటితో పాటు ఆ సంవత్సరానికి బాప్ దాదా ఇచ్చిన అంతిమ లక్ష్యం లేదా ప్రణాళికను కూడా మనం మర్చిపోకూడదు. ఆ ప్లాన్ ఏంటి? సేవ అంటే కేవలం తరగతులు నిర్వహించి వారిని తమ సంస్థకు సహయోగులుగా మార్చడం మాత్రమే కాదు, తమతో ఉన్న ప్రత్యక్ష సంబంధం ద్వారా వారికి ఒక సాక్షాత్కారం కలిగించే అద్భుతమైన అనుభూతిని పంచడం. కేవలం మాటలు కాదు, ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. అవును, వారికి ఆ అంతర్గత శాంతిని అనుభూతి చెందేలా చేయడం. ఎప్పుడైతే ఆ నిజమైన అనుభూతి కలుగుతుందో అప్పుడు వారు దీపపు పురుగుల్లాగా, అంటే వెలుగును చూసి వాలిపోయే పురుగుల్లాగా అట్రాక్ట్ అవుతారన్నమాట. కరెక్ట్, ఆ సత్యం వైపు, ఆధ్యాత్మికత వైపు సహజంగా ఆకర్షితులవుతారు. కేవలం మాటలు చెప్పడం కన్నా ఒక ప్రశాంతమైన అనుభూతిని పంచడం అనేది నిజంగా చాలా శక్తివంతమైన మార్గం. ఈనాటి విశ్లేషణ మనందరికీ ఎన్నో విషయాలను కొత్త కోణంలో చూసేలా చేసింది. అవును, చాలా విషయాలు కవర్ చేశాం. ముగించే ముందు వినేవారికి ఒక చిన్న ప్రశ్నను వదిలి వెళ్తున్నాం. దీని గురించి ఎవరికి వారు ఏకాంతంలో ఉన్నప్పుడు లోతుగా అన్వేషించుకోవచ్చు. ఆ ప్రశ్న ఏంటంటే, ప్రకృతి మన లోపలి మార్పు కోసం ఎదురుచూస్తుందని ఇక్కడ విన్నాం కదా. అయితే దీన్ని బట్టి ఆలోచిస్తే మన బాహ్య ప్రపంచంలో మనం చూస్తున్న ఈ గందరగోళం, ఈ కాలుష్యం, ఈ సంఘర్షణంతా కేవలం మన లోపల మనం తీసుకోలేకపోతున్న ఆ దృఢ సంకల్పాల యొక్క ప్రతిబింబం మాత్రమేనా? చాలా లోతైన ఆలోచన ఇది. అవును, మనమింకా ఏ పరిమితమైన హద్దులను పట్టుకుని వేలాడుతూ మన సొంత ఎదుగుదలను ఆలస్యం చేసుకుంటున్నాము? దీని గురించి కాస్త నిదానంగా ఆలోచించండి. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో మన లోతైన విశ్లేషణలో కలుద్దాం.